నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. అయ్యో మనీ మంత్ర వీడియోలో మంచి సబ్జెక్ట్ చెప్పారండి నిజంగా. అంటే మన ఆలోచనల్ని ఫస్ట్ మనం ఈ జనరేషన్లోనే మారిస్తే నెక్స్ట్ జనరేషన్కి అది కోటీశ్వరులు అవుతారు, అందరు సంపన్నవంతులు అవుతారు. అవును. అది మన చేతిలోనే ఉంది. ఇప్పుడే మీరు ఇంకా అలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఇక ఇంకా వచ్చే వంశం మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ కోసమన్నా మీరు మారండి, కనీసం ఇప్పుడన్నా బాగా ఖర్చు పెట్టండి. డబ్బు అంటే ఏందో చూపించండి వాళ్ళకి. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 251 మనీ మంత్ర వీడియో, ఇందులో ఏం చెప్తున్నారు? ఒక బాగా డబ్బున్న అబ్బాయి ఏదో అవసరం ఉండి పల్లెటూరుకి వెళ్ళాడు. అంటే ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఆ రిచ్నెస్ అనేది మన మనసులో ఎలా ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఎంత రిచ్గా ఆలోచిస్తే వాటిని పొందగలుగుతారు. మీరు ఎప్పుడైతే ఆలోచించిన మరుక్షణమే అది బీజం పడిపోతుంది. బీజం పడిపోతుంది అంటే ఎక్కడ పడిపోతుంది? విశ్వంలో పడిపోతుంది. మీ ఆలోచన మైండ్లో కలుగుతుంది, కానీ దాని బీజం విశ్వంలో పడిపోతుంది. నేనోసార్లు చెప్పాను, నేను అన్న తర్వాత మాట్లాడే ప్రతి మాట యూనివర్స్ రికార్డ్ చేస్తుంది. కాబట్టి ఆ మాట్లాడే మాటలో ఒక స్పష్టత ఉండాలి, సంపద ఉండాలి, డబ్బు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఈ 3-4 తప్ప ఇంకా వేరే ఆలోచనలతో మీరు ఎక్కడ కూడా మాట్లాడకండి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ మార్నింగ్ కాల్ చేశాడు, ఎరా ఏం చేస్తున్నావు, కాఫీ తాగాల? కాఫీ ఎట్లా తాగుతాడు కానీ నీకు ఎందుకు ఇంకా కాఫీ తాగామని అడగడం. గుడ్ మార్నింగ్. ఎందుకు గుడ్ మార్నింగ్? ఒకసారి ఆలోచించు. మనీ మార్నింగ్ అని చెప్పండి. ఉదయం లేవగానే మనీ మార్నింగ్ అని చెప్పండి. ఎంత బాగుంది. మనీ అనగానే ఒక వైబ్రేషన్ మనీ మార్నింగ్ అని చెప్పండి. ఆ తర్వాత ఈరోజు ఎక్కడ వెళ్తున్నావు, నీ బిజినెస్ చేయడానికి ఎక్కడెక్కడ వెళ్తున్నావు, అంటే అవుట్స్కట్ వెళ్తున్నావా, లోకల్లో ఉంటున్నావా, ఎంతమందిని కలుస్తున్నావు, ఎలా జరిగింది ఫంక్షన్, బాగా జరిగిందా నిన్న ఫంక్షన్, ఎలా జరిగితే నీకెందుకు, ఏమన్నా మీనింగ్ ఉందా దాంట్లో, ఎలా ఎంజాయ్ చేశారు పార్టీ, నీకెందుకు అవన్నీ పనికి రాని విషయాలు అక్కడ కూడా మాట్లాడకండి. అంటే మీరు ఆలోచన విధానం లేవగానే ఏదైతే మీరు మాట్లాడతారో అది ఎమ్మటి గ్రాస్పింగ్ పవర్లాగా తీసుకొని ఉంటుంది మైండ్. కాబట్టి లేవగానే మీరు డబ్బుకు సంబంధించిన విషయాలు ఫ్రెండ్తో మాట్లాడారనుకోండి, ఎంత హ్యాపీ ఉంటుంది, డే అంతా అలాగే ఎనర్జీ ఉంటుంది. ఈ కుర్రాడు పల్లెటూరుకు వచ్చాడు, వచ్చేసి పక్క ఎవరో ఇంటికి వెళ్ళాడు, కారు బయట పెట్టాడు, లోపలికి వెళ్ళాడు, అదంతా పని కంప్లీట్ చేసుకున్నాడు. చేసుకొని వస్తుంటే ఒక చిన్న కుర్రాడు ఇంతే ఉన్నాడు. ఆ కుర్రాడు ఆ కారుని సుతారంగా నిమురుతూ కారు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ అబ్బాయి చూశాడు, ఓహో వీడికి కారు అంటే చాలా ఇష్టంలో ఉంది, దాని ఊరికి అటాచ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి కారు దగ్గరకు వచ్చేసి రాగన్నాడు, భయపడి పక్కన వెళ్ళాడు. పిల్లాడు ఇక రానా అని పిలిచాడు. పిలిచి కారులో కూర్చోబెట్టుకుని అలా ఒక ట్రిప్ వేసాడు. ట్రిప్ వేసిన తర్వాత ఆ పిల్లాడికి అన్నాడు కదా, ఆ పిల్లాడు మాట్లాడుతున్నాడు ఈయనతో, కారు బాగుంది అంటే బాగుంది, అది నీకెవరు కారు కొనిచ్చారు అని అన్నాడు. అంటే ఈయన అన్నాడు, మా అన్నయ్య కొనిచ్చాడు. ఓ చాలా సంతోషం, మీ అన్నయ్య చాలా మంచివాడు కదా, చాలా మంచివాడు, నాకు కారు కొనిచ్చాడు, ఏదో కబుర్లు చెప్పుకున్నారు. ఒక ట్రిప్ అయిన తర్వాత బాబుని దింపేస్తూ అన్నాడు, నీకు ఈ కారు అంటే చాలా ఇష్టం కదా, నువ్వేం కావాలనుకుంటున్నావు, ఇలాంటి కారు కొనుక్కోవాలనుకుంటున్నావు కదా అని ఈ పిల్లాడికి అడిగాడు. ఆ పిల్లాడు ఇలా చూసి, నేను మీ అన్నయ్య కావాలనుకుంటున్నాను. విన్నారా? అవును. ఎంత గొప్ప ఆలోచన అండి, ఎంత చిన్న కుర్రాడు. నీ కారు అనుకోవాలని ఉంది కదా, నీ కారు అంటే ఇష్టం కదా, ఇవన్నీ అంటే ఒకటే మాట అన్నాడు, నాకు మీ అన్నయ్య కావాలని ఉంది. ఎంత చిన్న కుర్రాడు, ఈ ఆలోచన ఎలా ఉంది. మా గ్రూప్లో ఎవరో పెట్టారు, వాళ్ళకి మరి కృతజ్ఞతలు అండి ఇది పెట్టినందుకు. అంటే ఆలోచన విధానం అనేది ఎలా ఉండాలి చిన్నప్పటి నుంచే. మన పిల్లలు ఉన్నారు, వాడు వస్తాడు, నాన్న నాకు ఈ డబ్బులు దేనికి, దానికి వెళ్ళిపో అంతే, క్రికెట్ ఆడుకోవడానికో దేనికో. ఏనాడన్నా డబ్బు గురించి పిల్లల్ని ఆలోచించే రకంగా మీరు మార్చారా? కనీసం ఏ రోజున ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి పిల్లలకి డబ్బు గురించి చెప్పారా? చెప్పలేదు. ఒక నోటు మీద గవర్నర్ది సంతకం ఉంటుంది. ఏ సంవత్సరంలో ఏ గవర్నర్ మారాడు, ఎందుకంటే ఒకే సంతకం ఉండదు, ఎప్పుడు గవర్నర్ ఒక్కొక్కటి మారుతూ ఉంటారు. ఎప్పుడన్నా గమనించారా మీరు? ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అంటే తను ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎందుకు ఆయన సంతకం ఉండాలి? ఎంతో గొప్ప వాళ్ళు రాష్ట్రపతి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ సంతకాలు ఎందుకు ఉండవు? మరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకమే ఎందుకు ఉండాలి దాని మీద? అంటే ఆయన దాన్ని ధృవీకరిస్తున్నాడు. అవును. ఆ పేది వేరేలా ఉంటాడు, అంటే ఇది నేను ప్రభుత్వం ద్వారా నేను ధృవీకరిస్తున్నానని చెప్పి సంతకం పెట్టడం అనమాట. ఇదేమన్నా తెలుసా మనకి? ఎప్పుడన్నా డబ్బులు వచ్చాయా, తీసుకెళ్ళామా, ఖర్చు పెట్టామా, అయిపోయింది అంతే. కానీ ఏనాడు మీ పిల్లలకు నేర్పుతారు మీరు? అంత చిన్న కుర్రాడికి ఎంత గొప్ప ఆలోచన ఉంది. వాడు కారు కొనుక్కోవాలనుకోవడం లేదు, వాళ్ళ అన్నలాగా నేను కావాలనుకుంటున్నాను అంటే వాడు 10 మంది కార్లు కొనిచ్చేస్తాయి. అంత చిన్న కుర్రాడికి వచ్చిన ఆలోచన మీకు ఎప్పుడు ఎందుకు రాలేదు? అర్థమవుతుందా? కాబట్టి మీ పిల్లల్ని కూర్చోబెట్టండి, ఎప్పుడు ఆడుకొని తిరగని ఏదైనా చేయండి, అది కామన్. అది
కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు, డబ్బు గురించి ఆలోచించినప్పుడు మీరు ఎప్పుడైనా సరే సమాజానికి భిన్నంగా ఆలోచించండి. మీ యొక్క ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉన్నప్పుడు మాత్రం మీరు గొప్పవాళ్ళు అవుతారు. గొప్ప గొప్ప మేధావులు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఏమైనా సమాజానికి భిన్నంగా ఆలోచించారు. అందుకే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు, అంత గొప్ప సైంటిస్ట్ అయ్యారు. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు. అందరిలా దీపం పెట్టుకుని కూర్చుంటే లైట్ గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఆయన? బల్బు గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఒకసారి ఆలోచించండి. భిన్నంగా ఆలోచించాడా లేదా? ఇది దీపం కాకుండా ఇంతకంటే ఎక్కువ వెలుతురు ఉండాలి, బాగుండాలి. 999 సార్లు ప్రయోగాలు చేస్తాడు, ఫెయిల్ అయింది. ఎందుకు? ఆ పిగ్మెంట్ పడిపోతుంది. అప్పుడు పిగ్మెంట్ మార్చాడు ఆయన. మార్చిన తర్వాత ఒకసారి వెలిగింది అది. ఈరోజు ప్రపంచం మొత్తం ఒక వెలుగునిచ్చాడు ఆయన. అలా ఆయన దాదాపు గ్రామఫోన్ రికార్డు కానీ, అట్లా బోలెడు చెవిటి మిషన్ కానీ, ఇలా 200 చిల్లర ఆవిష్కరణలు చేస్తాడు ఆయన. ఆయన చదువుకుంది 5వ తరగతి ఏమో చదువుకున్నాడు. చెవులు పోయినాయి ఆయనకి, అన్నీ పోయినాయి. ఏమీ మనలాగా కామన్ మెన్ లాగా లేకుండా డిఫరెంట్గా ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు ఇన్ని గనం కనిపెట్టాడంటే ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి మీ ఆలోచనలు ఎప్పుడు భిన్నంగా ఉండాలి, సమాజానికి భిన్నంగా ఉండాలి. ఎవరితోనూ కూడా మీరు కలవద్దు. ఎందుకు? డబ్బు సంపద కావాలన్నప్పుడు డబ్బు సంపద అనేది భిన్నమైన ఆలోచన. అందరిలా బతికేస్తామైతే అది బతికే అని చెప్పాను నేను. జీతం కావాలనుకున్నప్పుడు అది డిఫరెంట్ కదా. కాబట్టి మీరు డిఫరెంట్గా ఆలోచించాలి. ఆ డిఫరెంట్గా ఎలా ఆలోచించాలి? ఉన్నతంగా ఉండాలి, డబ్బు గురించి ఆలోచించాలి. అప్పుడు సమాజానికి భిన్నంగా ఆలోచించినప్పుడు అది వస్తుంది. ఎన్నోసార్లు చెప్పాను, కోటీశ్వర్ల యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? వాళ్ళు కామన్గా అందరితో కలవరండి. ఎన్నోసార్లు చెప్పాను, కామన్గా అందరితో కలవరు. ఒక మీటింగ్లో తప్ప మామూలు విషయం, మామూలు టైంలో వాళ్ళు అందరితో కలవరు. వాళ్ళంతా సెపరేట్గా మ్యాక్సిమం ఒంటరిగానే ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా ఎంత వీలైతే అంత మనీ స్ప్రెడ్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి, ఎంత మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇవే ఆలోచనలు వాళ్ళే. మీలాగా పొద్దున్న లేసామా, తిన్నామా, పడుకున్నామా, డ్యూటీకి పోయి వచ్చామా, అలా కామన్ మ్యాన్గా ఆలోచిస్తే వాళ్ళు ఆ స్థాయిలో ఎందుకుంటారు? కాబట్టి ఆ చిన్న పిల్లాడికి కలిగినటువంటి ఆలోచన ఏదైతుందో ఆలోచన మీరందరూ కూడా కలిగి ఉండండి. ఎంత వీలైతే అంత మనం ఏదో ఇది కాదు కానీ మనమే అందరికి ఇవ్వాలన్నీ, మనమే అందరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మనమే అన్నీ చేయాలి. అలా ఎప్పుడు కూడా మీరు ఒక ఉన్నతంగా, అంటే మీ చెయ్యి ఎప్పుడైనా పైనే ఉండాలి, కింద ఉండడానికి వీల్లేదు. మీరు అడుక్కునే స్థితిలో ఎప్పుడు ఉండదు. నా మణిమంత్ర సబ్జెక్ట్ అయిన వాళ్ళకి, నా క్లాస్కి వచ్చిన వాళ్ళకి నేను అదే చెప్తాను. మీరు ఎవరి చేయి కింద చేయి చాచే అవసరం లేదు, మీ చెయ్యే పైన ఉండాలి. ఉండాలంటే మీ యొక్క ఆలోచనలు భిన్నంగా ఉండాలి. భిన్నంగా ఉన్నప్పుడు మాత్రం మీరు అన్నీ సాధిస్తారు. సమాజానికి భిన్నంగా ఉండండి. ప్రతిదీ మీ యొక్క ఆలోచనల ద్వారా, మీ యొక్క దారిలో మీరు ఎలా ముందుకు పోతారని ఆలోచించండి. ఇంకా సమాజానికి ఇటు పెట్టి ఏం పట్టించుకోండి. వాటి పట్ల కేవలం బాధ్యత వహించండి. ఆ పిల్లాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ స్టోరీని పదే 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 వినండి. అప్పుడు కానీ మీలో మార్పు రాదు. ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. సార్, ఇన్ని పాజిటివ్ విషయాలు మాట్లాడతారు కదా, ఎంత వర్క్ చేస్తుంటారు సార్ అసలు? అంటే అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు కదా. నేను చెప్తున్నాను కదండి, మ్యాక్సిమం నైట్ అంతా నిద్రపోండు, నాకు అదే పని ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు లేడీస్ క్లాస్ సబ్జెక్ట్ రెడీ అవుతుంది. దాని డేట్ కూడా నేను డిక్లేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అట్లా డిక్లేర్ చేస్తాను. అలాగే మళ్ళీ బిజినెస్ క్లాస్, అది సబ్జెక్టు. దాంతోపాటు నేను ఆర్టికల్స్ రాయాలి. ఇప్పుడు మణిమంత్ర 1 వచ్చింది సిరీస్, మణిమంత్ర 2 కూడా రాయాలి. ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మన ఇయర్ ఎండింగ్లో అయిపోద్ది. మణిమంత్ర 2 సిరీస్ కూడా రిలీజ్ చేయాలి. దాంతోపాటు చిట్టి తంత్రాలు, ఆ బుక్ కూడా రిలీజ్ చేయాలి. దానికోసం చాలామంది వెయిట్. అది కాకుండా మళ్ళీ మా స్టూడియో కోసం ఆర్టికల్స్ ఆలోచించాలి, ఏం చెప్పాలి. అప్పుడు మనం ఆలోచించినప్పుడు విశ్వం ఇస్తుంది. మనం ఎన్నోసార్లు అనుకున్నాం, డబ్బు గురించి ఆలోచించినప్పుడు డబ్బు ఇస్తుంది. ఈ సబ్జెక్ట్ గురించి ఆలోచించినప్పుడు ఆ సబ్జెక్ట్ ఇస్తుంది. డాక్టర్ దాని గురించి పరిశోధన చెప్పినప్పుడు అదే ఇస్తుంది. మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఎన్నిసార్లు అయినా సరే ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కాబట్టి నా ఆలోచన అంత ఇదే, ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ ఇవ్వాలి, ఎంత వీలైతే అందరూ వాళ్ళని వాళ్ళు జీవితాన్ని కొత్తగా మార్చుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి. నాకు ఇంకేం పని ఉంది? ఇంకా మైండ్ మంత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మైండ్ మంత్ర చేద్దాం. మైండ్ మంత్ర కంటే ఇక మైండ్ మంత్ర అనే కంటే మనం ఆ మణి మంత్రనే బెస్ట్. మణి మంత్ర ద్వారా అన్నీ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మైండ్ మంత్ర మళ్ళీ వెనక్కిపోవడం అవుతుంది మనకి. మణి మంత్రకి వెళ్తే మళ్ళీ మైండ్ అంతా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ సెట్ అయి ఉన్నారు మనకి, మళ్ళీ అది కొత్తగా అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే దానికి డైలమాలో కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు. అందుకని మణి మంత్ర కూడా సరిపోతుంది. మణి మంత్ర బుక్తోనే నేను మైండ్ మంత్ర కూడా ఆర్టికల్స్ ఫ్రీగా ఇచ్చాను. దాంతోపాటు అవి చదువుకుంటే సరిపోతుంది, జస్ట్ ఐడియా కోసం. మైండ్ మంత్ర లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ మొదటికి వెళ్ళాలి వీళ్ళు. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చేసారు, ఒక మధ్య దాటి దాదాపు 75% వచ్చారు మనీ డబ్బు సంపద విషయంలో. మళ్ళీ మైండ్ మంత్రకి వెళ్ళేసరికి మళ్ళీ 0 అయిపోతారు. కాబట్టి నేను కొన్ని మీకు అవగాహన కోసం మైండ్ మంత్రాన్ని కూడా ఇంక్లూడ్ చేశాను ఆ బుక్లో. జస్ట్ అవగాహన కోసం చదువుకోండి. మణి మంత్రాన్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇక అది మళ్ళీ ఆగొద్దు, వెనక్కి పోవద్దు, ఇంకా ముందుకే పోవాలి. షూర్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.